హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజైతే నేను మీ ముందుకి అమేజింగ్ కిచెన్ టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. మన పని కూడా చాలా తొందరగా అయిపోతుందండి. మరి మన ఫస్ట్ టిప్ వచ్చేసి వేరుశనగ గుళ్ళండి. మనం చట్నీకి కానివ్వండి, లేదంటే పల్లి చెక్క చేసుకోవాలన్నా కానీ మరి వేరుశనగలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది వేయించుకుంటాము. కానీ అది పొట్టు తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా లేకుండా మీరు ఈజీగా ఎలా పొట్టు తీసుకోవాలనేది మనం చూద్దాము. ఇలా ఏదైనా ఒక మంచి ఉతికిన సాక్స్లోకి మనము ఈ పల్లీలు వేయించుకున్న పల్లీలని తీసుకొని ఒకసారి ఇలా చేతితో బాగా ప్రెస్ చేయటం కానీ ఈ విధంగా మీరు చేశారు అంటే మాత్రం బాగా ఇలా ప్రెస్ చేస్తూ పొట్టు మొత్తం కూడా సపరేట్ అయిపోయి మనకి పప్పులు విడిగా వచ్చేస్తాయండి. ఇంకా మీరు కేజీ 2 కేజీలు ఎక్కువ క్వాంటిటీ అయితే మీరు జూటుది సంచి ఉంటుంది కదండి, ఉల్లిపాయల సంచి, అలాంటి ఆ సంచిలోకి వేసుకొని కనుక మీరు బాగా కింద వేసి ఈ విధంగా కొట్టినా కానీ ప్రెస్ చేసినా కానీ మీకు పప్పులు మొత్తం కూడా సపరేట్ అయ్యి తొక్కంతా ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇలా మీరు మీ పని అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. టిప్ నచ్చిందా అండి? టిప్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి. చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇంకా మనం సెకండ్ టిప్ చూసినట్లయితే మనకు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది మనం వంట చేసేటప్పుడు హడావిడిలో కింద ఒలికిపోతూ ఉంటుంది కదా, అది మనం సర్ఫ్ వేసి కడిగి ఇదంతా ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అయినా జిడ్డు అనేది వదలదు. అలా లేకుండా మీరు సర్ఫ్ కానీ వాటర్ కానీ ఉపయోగించకుండా ఈ విధంగా ఆయిల్ పడిన ప్లేస్లో మీరు రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి కానీ గోధుమ పిండిని కానీ ఈ విధంగా చల్లారు అంటే చల్లేసి ఒకసారి ఇలా టిష్యూ పేపర్తో కానీ, ఒకవేళ టిష్యూ పేపర్ లేకపోతే నార్మల్ పేపర్తోనైనా మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారా ఎంత క్లీన్గా ఉందో. అసలు ఇక్కడ ఆయిల్ పడిందా లేదా అన్నట్లు ఉందన్నమాట. అంతా క్లీన్ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది. టిప్ నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మనం థర్డ్ టిప్లోకి వెళ్ళిపోతే మనకి ఎక్కువగా గ్యాస్ బర్నర్ పైన మనం పాలు కానీ పప్పు కానీ టీ కానీ ఏదో ఒకటి పొంగిపోయి ఈ విధంగా డర్టీగా తయారవుతుంది. చూడండి, నేనైతే మీకు వీడియో చూపించడం కోసం 1 వీక్ నుండి కూడా ఇది అసలు క్లీన్ చేయకుండా అలాగే ఉంచేసాను అనమాట. ఇప్పుడు దీన్ని మనం 1 మినిట్లో ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం మనకి బేకింగ్ సోడా, లెమన్ ఉంటే చాలండి. ఇవి మన ఇంట్లో ఎప్పుడూ కూడా అవైలబుల్గానే ఉంటాయి ఎవరింట్లోనైనా. ఇప్పుడు బేకింగ్ సోడా అనేది మనము ఇక్కడ ఎక్కడైతే నల్లగా పట్టేసి ఉందో జిడ్డు అనేది అక్కడ మొత్తం కూడా ఈ విధంగా వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ బేకింగ్ సోడా అనేది జిడ్డుని మురికిని ఇట్లా పెచ్చులు కట్టుకుపోయిన దాన్ని కూడా చక్కగా ఊడి వచ్చేలా చేస్తుంది ఈజీగా అండి. మనము ఎక్కువగా కష్టపడి రుద్దాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధంగా వేసుకొని ఒకసారి లెమన్తో ఈ విధంగా పిండుతూ అనమాట, ఆ జ్యూస్ని పిండుతూ కనుక మనం కడిగాము అంటే మొత్తం మురికి గార జిడ్డు కూడా ఈజీగా వదిలిపోతాయి. చూడండి ఎలా పెచ్చుల్లా వచ్చేస్తూ ఉందో మనం రుద్దుతుంటే. మనకి వంటగది అనేది నీట్గా ఉంటే అసలు క్రిములు అనేది ఉండవండి. ఎందుకంటే వంటగదిలోనే అనమాట క్రిములు అనేది ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల పురుగులు ఇవన్నీ బొద్దింకులు వస్తూ ఉంటాయి. ఈ వంటగదిని మనం క్లీన్గా ఉంచుకోవాలి. మరి ముఖ్యంగా స్టవ్ అండి. స్టవ్ అనేది మనకి క్లీన్గా ఉంటే మనం ఎంతో హెల్తీగా ఉండొచ్చు. ఈ విధంగా కనుక మీరు ప్రెస్ చేస్తూ రుద్దారు అంటే 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ చూడండి ఎంత క్లీన్ అయిపోయిందో. ఎలాంటి లిక్విడ్స్ కూడా మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని కూడా లేదండి. ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉండి మన చేతులు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా లేకుండా చక్కగా ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే నెక్స్ట్ మనము గిన్నెలు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ది, దాంతో కొంచెం ఈ విధంగా ప్రెస్ చేస్తూ కడిగేసేయండి. మొత్తం కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏదైనా ఒక క్లాత్తో నీట్గా తుడిచేసుకుంటే సరిపోతుందండి. దీంతో మనం స్టవ్ మీద ఉండే గ్లాస్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మిక్సీ, గ్రైండరు, డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా మనము ఈజీగా ఈ బేకింగ్ సోడా, లెమన్ జ్యూస్తో క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత తళతళ మెరిసిపోతుంది కదా.
ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మనం ఫోర్త్ టిప్ చూసినట్లయితే పాలు అనేది మనం స్టవ్ పై పెట్టి ఏదో ఒక పనిలో ఉంటాము. అలాంటప్పుడు అవి పొంగి మళ్ళీ స్టవ్ అంతా పాడైపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే వుడ్ గరిటెనైనా పెట్టొచ్చు. ఇలా అడ్డంగా పెడితే మనకి పాలు అనేది పొంగవు. లేదు సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆయిల్ అనేది మనము ఇలా గిన్నె చుట్టూ కనుక అప్లై చేసుకున్నట్లయితే పాలు అనేవి పైకి పొంగకుండా లోపలే మనకి మరుగుతూ ఉంటాయి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఆనియన్స్ అండి కొయ్యాలి అంటే కళ్ళ నీళ్ళు వస్తాయి, నొప్పులు వస్తాయని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలా లేకుండా ఉండాలంటే మనము ఆనియన్స్ని ఒక 5 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచేసి ఆ తర్వాత కనుక మనం తీసి కట్ చేసినట్లయితే మనకి కళ్ళు నొప్పి రావు, వాటర్ కూడా కారవండి. ఎన్ని ఉల్లిపాయలైనా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చండి. ఈ టిప్ కూడా మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చింది అనేది నాకు కమెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.